ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. నోటికి పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా చాలా టేస్టీగా ఉండే ఈ రుచి మాత్రం కోల్పోకుండా చూసేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ పాతకాల పద్ధతి పద్ధతిలో ఈ విధంగా చేసుకొని తింటే ఇలా వేడివేడి అన్నంలో ఒక ముద్ద తింటే చాలండి, ఆటోమేటిక్గా 5-6 ముద్దలు వరుసగా తినేసాము. చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేసినప్పుడు ఒక గ్లాస్ రైస్ బదులు మనము కనీసం ఒక 2-3 గ్లాసులు ఎక్కువనే పెట్టుకోవాల్సి వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా తయారు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా తయారు చేస్తే బాగుంటుంది, ఈ రెసిపీ ఏంటో మరి చూసేద్దామా? చూసే ముందు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, నేనైతే తెల్ల గంజేరి కూర అండి. ఇది కనీసం 20 రూపీస్కు ఒక్క కట్టే ఇచ్చారండి. ఇలా చూడండి, ఈ ఒక్క కట్ట కాస్త నేను లేతగా ఉంటే కాడలు తెంపుకుంటున్నాను. కొంచెము ముదిరితే ఆకులు మాత్రమే ఇలా కోసుకోవాలండి. మనము ఈ విధంగా ఒక్కసారి చేసామనుకో చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి కాదండి, మళ్ళీ మళ్ళీ తినాలి. మన ఆడవాళ్ళం తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి. హెల్త్ పరంగా కూడా చాలా చాలా ఒంటికి మంచిదండి. తప్పనిసరిగా తెల్ల గంజేరు కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళం తినొచ్చండి. చాలా హెల్తీగా ఉంటాము. ఇంకొకటి నెలసరి సమయంలో కూడా చాలా పనికొస్తుందండి. ఈ ఆకుకూర తింటే వాతం కానీ కీళ్ళ నొప్పులు కానీ అలాంటివి ఏమి ఉండవండి. మా బామ్మగారు చెప్పేవాళ్ళండి, చిన్నప్పుడు ఈ విధంగా చేసి ఒట్టిగా చిలకలల్లా వరాల పొంటే కాస్తుందండి. పొలం పనులకు వెళ్ళినప్పుడు మా అమ్మగారు మా బామ్మగారు ఈ విధంగా తీసుకొచ్చేవారు. మా బావి దగ్గర కూడా చాలా చాలా ఉంటుండేనండి. ఇలా నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఆ తెల్ల గంజేరు కూర తినడం మూలంగా చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలం అయితే ఎక్కువ వస్తుందండి. ఎలాంటి గింజలు వేయకుండానే మనకి పొలాలలో బాగా ఇలా మంచిగా కాస్తుందండి. ఇలా మనం ఒక 7-8 పచ్చిమిర్చి నీట్గా ఉన్నాయి గ్రీన్గా ఇలా తొడమలు తీసి చుంచుకోవాలండి. అలాగే మనము ఒక కడాయి పెట్టేసుకోవాలండి. ఆ కడాయి వెలిగించుకొని స్టవ్ కొంచెం కావాల్సినంత ఆయిల్ మాత్రం వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ మాత్రం వేయకూడదండి. ఈ విధంగా చూడండి, ఇలా మనకి చిన్న కప్పుతో ఒక ఆయిల్ వేసేసుకొని 6-7 వెల్లుల్లి రిబ్బలు చక్కగా పొట్టు తీసి వేసుకోవాలి. కనీసం నేను 8 వేసుకున్నానండి. కొంచెం పొట్టు తీసి వేయడం మూలంగా ఫ్లేవరు రుచి అనేది బాగా వస్తుంది. 1 స్పూను జీరా వేసేసుకొని 1 స్పూను ఇమ్లీ కూడా వేసేసుకోవాలండి. ఇలా మనకి కావాల్సినంత పులుపుకు సరిపడా చింతపండు వేసుకొని వెల్లుల్లి జీలకర్ర మనకి చింతపండుతో పాటు మంచి స్మెల్ వచ్చింది, బాగా వేగిపోయింది అనుకున్న తర్వాత మనం చుంచి పెట్టిన గ్రీన్ చిల్లీ ఉంది కదండి, అలాగే వేసేసుకొని రుచికి సరిపడా దొడ్డుపు మాత్రం వేసుకోండి. రుచి మాత్రం భలేగా ఉంటుందండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా నీట్గా కడిగి పెట్టి ఆరపెట్టి వేసుకోవాలి. ఒక టొమాటో వండి నీట్గా ఇలా తొడమలు తీసేసుకొని ఆ టొమాటోని కూడా ఈ విధంగా వేసుకోవాలండి. టమాటా మాత్రం మనము కట్ చేయకూడదండి, ఈ విధంగానే వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం కొంచెం టొమాటోలో పులుపు అనేది పచ్చిమిర్చికి పడుతుందండి. ఇలా చూడండి, మనము చక్కగా పచ్చిమిర్చి ఇమ్లి వెల్లుల్లి జీరా అన్ని కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా, దానితో పాటు ఒక టమాటో కూడా వేసాం కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి మనం కనుక చేసుకుంటే వేడివేడి అన్నంలో అయినా రోటీలో అయినా తినేయొచ్చండి. ప్రతిసారి రోటీ అంటాం కానీ అసలు అన్నమే మనకి చాలా అమూల్యమైనదండి. అన్నానికి మనం ప్రాధాన్యం ఎక్కువ ఇస్తామండి. ఇలా వేడివేడి అన్నంలో ఒకసారి వేసుకొని చక్కగా తినొచ్చు. అవి కాస్త వేగిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. టమాటా కూడా మనము కడాయిలో అలాగే ఉంచేసేయాలండి. ఈ విధంగా ఉంచేసుకొని ఆ తెల్ల గంజేరు కూరని ఈ విధంగా వేసేసుకోండి. టమాటో కూడా మనకి కొంచెం పులుపు ఉంటుందని ముందే చెప్పాను కదండి. ఆ పులుపు తెల్ల గంజేరు ఆకులో కూడా పట్టి చక్కగా ఫ్రై అయిపోతుందండి. అప్పుడు రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎందుకు కట్ చేసి వేయచ్చు కదా అంటే, ఆ టమాటో అనేది కట్ చేయకుంటేనే టేస్ట్ ఎక్కువ వస్తుందండి. ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క స్టైల్లో చేసుకోవాలి. మనకి కనుక రెడ్ సారీ కట్టుకుంటే బాగుంటుంది, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు మనకి రుచికి నాలుకకి ఎలా రుచి ఉంటే అలా చేసుకొని తినాలండి. తప్పనిసరిగా చాతనైనన్ని రోజులు ఈ విధంగా వంట చేసుకొని తింటే మన ఒంటికి కూడా చాలా మంచిదండి. ఒకరు చేస్తే మనం తినేది కాదండి, మనం చేస్తే నలుగురు పెట్టేదే పుణ్యం అంటారండి. ఇలా చూడండి, ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం వచ్చిన విధంగా ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా మంచిదండి. చూడండి, ఇలా మనకి పచ్చిమిర్చి కాలి జారు తీసేసుకొని వేసేసుకోవాలి. అలాగే మనకి పచ్చిమిర్చి ముందు వేసుకున్న తర్వాత ఆ తర్వాత తెల్లగంజేరు కూరని వేసుకొని ఉండి లేనట్టు చిటికెడంత పసుపు వేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని చక్కగా 2 తిప్పి
తిప్పులు తిప్పేస్తే చక్కగా ఈ విధంగా అయిపోతుందండి. చూసారు కదా మరి తెల్ల గంజేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో అయితే తీసేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలండి. తప్పనిసరిగా వర్షకాలమైన ఎండాకాలమైనా తప్పనిసరిగా ఈ రెసిపీ అప్పుడప్పుడు మీరు చేసుకొని తినండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఇలా వేడివేడి అన్నంలో ఒక ముద్ద కాదండి 4 ముద్దలు తిన్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇలాంటి పాత రెసిపీలు అలవాటు చేయాలి, చాలా ఒంటికి కూడా మంచిది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.